2019-2024 మధ్యకాలం రాష్ట్రానికి గడ్డుకాలమని, ఆ సమయంలో రాష్ట్రంలోని ఇండస్ట్రీలను విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 17 నెలల తమ పాలనలో రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో 2 రోజులు సిఐఐ సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరాలను సీఎం వెల్లడించారు. విశాఖ సిఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, దీనిని ఎంతో చారిత్రాత్మకంగా నిర్వహించామని అన్నారు. సదస్సులో పెట్టుబడులతో పాటు చర్చలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. 4,975 మంది ఈ సమ్మిట్లో భాగస్వామ్యం అయ్యారని, 630 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారని సీఎం తెలిపారు. ఈ సమ్మిట్లో 613 ఎంఈఓలు జరగ్గా రాష్ట్రానికి కొత్తగా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. వీటి ద్వారా రాష్ట్రంలో 16.31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు. ఈవెంట్ జయప్రదించడానికి ముందుకు పోయారు. అందులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ చూస్తే 640 వచ్చారు. Some people are asking me, what about other states? It is a cooperative, competitive federalism. Everybody. And also they will discuss, they will know what is happening, latest developments globally, they have to debate, discuss and takeaways, they have to follow. This is the concept. Academic institutions పెట్టాం, మెంటరింగ్ పెట్టాం, మెంటర్స్ తీసుకొచ్చి పెడుతున్నాం, వెంచర్ క్యాపిటల్ పెట్టాం, బ్యాంకర్స్ని పెట్టాలి. అదే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. దాన్ని మనం ఇన్నోవేషన్ తీసుకోగలిగితే, అవి దానికి సొల్యూషన్ కరెక్ట్ అయితే అక్కడి నుంచి ఇప్పుడు ఇది కాకుండా దీని యొక్క అవుట్కమ్ చూస్తే దగ్గర 17 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఈ 17 నెలల ప్రభుత్వంలో 20 లక్షల